నాయకులము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ పోలింగ్ బూతుల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ పరిణామాన్ని జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపల్లిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? సో ఓటర్ ఈజ్ కెప్ట్ ఇన్ డార్క్. ఏ బూత్కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు 2. ఒకటి ఈ బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్పులు డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. మొద్దు నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఓటర్ ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని 10,600 ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది, ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్. అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్, పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు, అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ని అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు. మాకు ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేసి అని చెప్పి